ఈ రూము రాజావారు రాణివారి గదిలా ఉంది కదా, మీకెలా తెలుసు అని ఉపేంద్ర అనగానే, అంటే చూస్తే రాజసం ఉట్టిపడుతుంది అలా అని అన్నాను. అవునా మేడం, లోపలికి వెళ్ళండి మేడం అని విధంగా అనగానే ఇక వెంటనే లోపలికి వెళ్ళగానే ఇక చామంతి ప్రేమలు ఇద్దరు కూడా దాక్కుంటారు. చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే బెడ్ మీద పడుకుంటుంది. ఇక ఎంతో సంతోషంగా బెడ్ మీద పడుకోగానే మనం ఎలాగైనా సరే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అనే విధంగా చామంతి అంటూ ఉంటే, వెళ్దాం చామ్ అనే విధంగా ప్రేమ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడే ఉన్న బల్లిని చూసి ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. బల్లి అనే విధంగా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి చామ్, నువ్వు ఇలా వెళ్ళావంటే అమ్మ చూసేస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు, కావాలంటే నన్ను చూడు, నన్ను చూస్తే ఎలాంటి భయం ఉండదు, నువ్వు నన్నే చూడు అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే చామ్ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక అదే సమయానికి ఇద్దరు అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ మైమర్చిపోతూ ఉంటారు. ఇక అలా చూస్తూ ఉండగా చామంతి కూడా అలానే మైమర్చిపోయి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా స్పృహలోకి వస్తుంది. ఇక ఇద్దరు కూడా కాస్త అన్కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఇక వెంటనే పదండి, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలి అని చామంతి చెప్పగానే ఇక నెమ్మదిగా అక్కడి నుండి ఆ రూమ్ నుండి బయటకు వస్తూ ఉంటారు. మరోవైపు రోజా మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదండి, కొంప తీసి అత్తయ్య గారికి రామచంద్రయ్య కూతుర్ని నేనే అన్న విషయం తెలిసిపోయిందా? ఇప్పుడు ఎలా, నేనేం చేయాలి, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు, చాలా భయంగా కంగారుగా ఉంది అనే విధంగా మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు కానీ రామచంద్రయ్య కూతుర్ని నేనే అని తెలిస్తే ఇక అంతే సంగతి, ఏం చేయాలో కూడా నాకేం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ లోపల చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు చామంతి మాత్రం ప్రేమ్ని ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇక పద, మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు మాత్రం కావాలనే రాజావారి కుర్చీలో కూర్చొని, చూసారా, నేనిప్పుడు ఈ కుర్చీలో కూర్చున్నాను, నాకు అడ్డు చెప్పే వారే లేదు, మీరు గోడలకు మాత్రమే పరిమితమయ్యారు, కానీ నేను ఇప్పుడు ఈ ఇంట్లో రాజమాతగా వెలుగుతున్నాను అని ఈ విధంగా అనుకుంటూ ఫోటోలని చూస్తూ ఉంటుంది కోపంగా. ఇప్పుడు మీరు నన్ను ఏమీ చేయలేరు, ఎందుకో తెలుసా, మీరు కేవలం గోడలకే పరిమితమయ్యారు కాబట్టి నన్ను ఏమీ చేయలేరు, ఇక ఈ సంస్థానమే నాది, నన్ను ఎవ్వరూ అడ్డుకునే వారే లేరు అనే విధంగా అనుకుంటూ చాలా విర్రవీగుతూ ఉంటుంది రమాదేవి. ఇక ఇక అప్పట్లో ఆ ఇంట్లో చేసే పని మనుషులు ఉంటారు. ఇక చాలా బాధను అనుభవిస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇక పదండి, మనం వెంటనే వెళ్ళాలి, లేదంటే అమ్మమ్మ లేచిందంటే ఇక అంతే సంగతి అనే విధంగా చెప్పగానే, సరే డ్రైవర్ బాబు అనే విధంగా అంటూ ఇక నెమ్మదిగా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అలా రామాదేవి చూడని సమయంలో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే చామంతికి అనుమానం వస్తుంది. డ్రైవర్ బాబు, ఏంటి చామంతి, నాకెందుకో ఆ లైట్ అలా వెలుగుతుంది ఏంటి, అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఎవరుంటారు, ఎవరు ఉండరు, ఈ లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తున్నాయి, కానీ అందులో ఉన్న మెయిన్ లైట్ మాత్రం ఆన్ అయ్యి ఉందంటే ఖచ్చితంగా అందులో ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది, మనం వెళ్ళి చూద్దాం పద, పదండి డ్రైవర్ బాబు అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక నెమ్మదిగా రూమ్లోకి వెళ్ళి చూసేసరికి ఇక ఆ రూమ్లో పని మనిషిని చూసి ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది. బాబాయ్, పిన్ని, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు బాబాయ్, పిన్ని, మీరు ఇక్కడ ఎందుకున్నారు, ఏమైంది అసలు, మీకు ఈ చేతులకి సంఖ్యలేంటి? ఏం చేయాలమ్మా, ఆ రాజావారిని రాణి వారిని చంపేశాడమ్మా ఆ ఉపేంద్ర గాడు, మేము ఎక్కడ చెప్తామో ఏమో అని మాకు ఇలాంటి పరిస్థితిని అనుభవించాడు. అసలు ఏం చెప్తున్నారు పిన్ని, ఏమంటున్నారు? అవునమ్మా, ఆ రోజు వాళ్ళ చావు చావు చూశాక మీ నాన్నగారు ఏ తప్పు చేయలేదని చెప్పాలని అనుకున్నాం, కానీ అలా జరగకుండా ఉండాలని వాళ్ళు మాత్రం
మమ్మల్ని ఇదిగో ఈ రూమ్లో ఇలా బంధించారమ్మా అని విధంగా అనగానే చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మా నాన్నే ఇదంతా చేశారని, మా నాన్నని పోలీసులు అరెస్ట్ చేశారు అని జరిగిందంతా చామంతి స్టోరీ చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. మేము ఎలాగైనా సాక్ష్యం చెప్తామమ్మా, మీ నాన్నగారు ఎలాంటి తప్పు చేయలేదని ఈ మూర్ఖులే చేశారని చెప్తాను. కానీ మీరు ముందు ఇక్కడ నుండి బయటికి రావాలి కదా, ముందు వీళ్ళని మనం ఇక్కడ నుండి తప్పించాలి చామ్ అని విధంగా అంటూ చేతికున్న సంఖ్యలను తీస్తూ ఉంటారు. భగవంతుడా, రామచంద్రయ్య లాంటి మంచి మనిషికి ఇలాంటి పరిస్థితి కలిగించావా? రాజావారిని రాణి వారిని దేవతల్లాగా చూసుకుంటారు, అలాంటి ఆయనకి ఇలాంటి పరిస్థితి అని అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఉపేంద్ర బాగా తాగుతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం రాజావారిని రాణి వారిని గతాన్ని తలుచుకొని రమాదేవి చాలా మండిపడిపోతూ ఉంటుంది. అప్పట్లో రాజావారు రాణివారు ఇక్కడే ఉండేవారు అనే విధంగా చామంతి కూడా గతంలో జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం ఇక్కడ నుండి మీరు ఎలాగైనా రావాలి బాబాయ్ పిన్ని, ఇక మీకు ఇంకా ఇలాంటి పరిస్థితులు మీరు అనుభవించడానికి వీల్లేదు. అవునమ్మా, వాడు చాలా మూర్ఖుడమ్మా, మమ్మల్ని ఇదిగో ఇలా సంఖ్యలు వేసి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. ఇక ఇంతటితో మీ కథకు సుఖాంతం పలుకుతాం బాబాయ్, మీరు కంగారు పడకండి. మీరు ఎలాగైనా ఈ సంఖ్యలను విప్పండి, నేను పిన్ని సంఖ్యలు విప్పుతాను అని అంటూ ఇద్దరు కూడా చెరోపక్క సంఖ్యలను విప్పుతూ ఉంటారు. మరోవైపు ఇక భోజనాన్ని తీసుకొని అటుగా వెళ్తూ ఉండగా అంతలో ఫ్లవర్ వాస్ క్రింద పడిపోయి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడికి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది, ఎవరు వచ్చి ఉంటారు అని అనుకుంటూ ఉండగా ఉపేంద్ర ఖాళీ అడుగులు విని వెంటనే సంఖ్యలు ప్రేమ్ చామంతి ఇద్దరు విప్పుతారు. కానీ కావాలని ఇద్దరు వేసుకుంటారు. లోపలికి వచ్చి చూసేసరికి ఇద్దరు అలానే కూర్చొని ఉంటారు. ఈ రూమ్లోకి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది, చాలా అప్రమత్తంగా ఉండాలి అని అనుకుంటూ వెంటనే రే ఎక్కడ ఉన్నారా అని విధంగా అంటూ కత్తిని పట్టుకొని బయటికి వస్తాడు ఉపేంద్ర. ఏమైందన్నా, ఏం జరిగింది? ఈ ఇంట్లోకి ఎవరో వచ్చారు, సరిగా చూడండి. సరే అన్న అని అంటూ ఇక వెంటనే రౌడీలు అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం పాపం అప్పుడు మమ్మల్ని పని మనుషుల్లా ట్రీట్ చేశారు, ఇప్పుడు మాదే అయిపోయింది ఈ సంస్థానం అని జగదీష్ అంటూ ఉండగా మీరిక్కడ ఏం చేస్తున్నారు? పడుకోకుండా ఆ రామచంద్రయ్య గారి ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. అసలు వాడు ఏం చేస్తున్నాడు, వాడి పిల్లలు ఎవరు, ఆ ఇంటికి వెళితే తెలుస్తుంది కదా అని అనగానే ఆ మాట విన్న చామంతి డ్రైవర్ బాబు ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.